బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగడి మనోహర్ రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా గొంగడి మనోహర్ రెడ్డి, బండారు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారత్ బలాన్ని పరిచయం చేశామని, ఆ ఘనత మోదీకే దక్కుతుందని చెప్పారు. 70 ఆర్టికల్ని తొలగించగలుగుతుందా? తొలగిస్తే రక్తపాతమే. లేదా వక్ఫ్ బోర్డులో సవరణలు తీసుకురాగలుగుతుందా? తీసుకొస్తే అల్లకల్లోలం అవుతుంది, దేశం అగ్గి అవుతుంది. ఈ రకమైనటువంటి అనేకంగా విన్నాం. అట్లాంటి నరేంద్ర మోడీ గారు సాహసోపేతమైన నిర్ణయాలు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అలజడి లేకుండా మరి ఈరోజు నిర్ణయాలు చేశారు. ఆ రకంగా కొన్ని కనుక చూస్తే మనము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో 370 అధికారులను తొలగించినాం. అంటే భారత్లో భూభాగంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టము, అక్కడ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాకపోవడము, లేకపోతే ఆస్తుల కొనుగోలు వ్యవహారాల్లో, లావాదేవీల వ్యవహారాల్లో ఒక సపరేట్ చట్టాలు ఉండటం, ఇవన్నీ ఉండటం ఒక నేషనల్ ఫ్రేమ్లో లేకుంటుండే. ఈ 370 అధికారులను, అదే రకంగా 35Aని తొలగించడం ద్వారా జమ్మూ కాశ్మీర్ కూడా భారత రాజ్యాంగం ప్రకారంగా మిగతా రాష్ట్రాలలో ఏ రకంగా అయితే పాలన సాగుతుందో అదే రకమైనటువంటి పాలన ఈరోజు జమ్మూ కాశ్మీర్లో సాగుతున్నది. స్కీమ్లో వచ్చే డబ్బుల్ని ఆ రోజు ఏ ప్రధానమంత్రి మన దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవాలనుకున్నా అక్కడ రూపాయి అందుతూ మనకి ఇక్కడ అనా పైసా కూడా వచ్చిన పరిస్థితి లేదు. అట్లాంటిది జన్ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ ఖాతా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే అనా పైసా అయినా ఆ రైతుకి కానీ దానికి సంబంధిత ఎవరికైనా కూడా పైసా ఎక్కడికి పోకుండా అందాలి అన్న చాలా గొప్ప ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం జన్ధన్ యోజన. అట్లా అనేక కార్యక్రమాలు ఏ అన్ఆర్గనైజ్ సెక్టర్కి కూడా, అంటే ఇంట్లో పనిచేసుకునే ఆమె ఒక రైతుకైనా ఈరోజు పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప స్కీమ్ అటల్ పెన్షన్ స్కీమ్. అట్లా ప్రతి కుటుంబానికి 5 లక్షల దాకా మెడికల్ సహాయం అందిస్తూ పెట్టిన యోజన ఆయుష్మాన్ భారత్ యోజన. ఇట్లా అనేక కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గత 11 ఏళ్ళుగా ఇట్లాంటి ఆటంకాలు లేకుండా జరుపుతోంది. ఈరోజు మనందరికీ తెలుసు, కోవిడ్ లాంటి మహమ్మారి రోగాలు వచ్చినా కూడా భారతదేశాన్ని 4th లార్జెస్ట్ ఎకానమీగా తీర్చిదిద్దిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఇట్లా అనేక కార్యక్రమాలతో ముందు 2047 100 years of independence